ఒక్క ఎన్నిక, ఒక్క ఎన్నిక అంతా తారుమారు చేసింది. అవును, అప్పటి వరకు తిరుగులేని విధంగా అధికారం చెలాయించిన పార్టీ తలరాతని తెలంగాణ శాసనసభ ఎన్నికలు మార్చేశాయి. ఒకప్పుడు బీఆర్ఎస్ లేకుండా రాష్ట్రంలో రాజకీయాలు ఊహించుకోవడమే కష్టమన్న పరిస్థితి నుంచి ఇప్పుడు లోక్సభ ఎన్నికల నాటికి గులాబీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోంది అన్న చర్చ సాగే వరకు వచ్చింది. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కఠినమైన సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొంటూ లోక్సభ ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అత్యంత క్లిష్టమైన, కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్. ప్రత్యేక రాష్ట్రం తీసుకువచ్చిన ఉద్యమ పార్టీగా 2014లో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఆ తర్వాత 2018లోనూ తిరుగులేని విజయం సాధించింది. అయితే వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడం, తద్వారా వచ్చిన ప్రజా వ్యతిరేకత కారణంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది కారు పార్టీ. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి తయారైంది. తుంటి గాయంతో కార్యకలాపాల్లో పాల్గొంటున్నారాయన. ఈ నేపథ్యంలోనే అతి త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ రానుంది. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీ పరంగా ఏం చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్లాలి అన్న తర్జన భర్జనలో గులాబీ పార్టీ అధినేత ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ తరపున బరిలో ఉండనున్న అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు కేసీఆర్. ఇప్పటికే 4 అభ్యర్థిత్వాలకు పచ్చజెండా ఊపారాయన. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి వినోద్, మానుకోటకు కవిత, పెద్దపల్లి బరిలో కొప్పుల ఈశ్వర్ దిగనున్నారు. త్వరలోనే మరిన్ని స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించనున్నారు గులాబీ బాస్. కేవలం అభ్యర్థుల ప్రకటనే కాదు, కాంగ్రెస్ పార్టీ వైఖరిని, పథకాల అమలు తీరుపైన విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత. కేఆర్ఎంబీకి కృష్ణానది ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారంలో కొద్ది రోజుల క్రితమే నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. ఈ సభ సాక్షిగా రేవంత్ సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. అంతేకాదు, అధికారంలోకి వచ్చేందుకు ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకు వదిలేది లేదని హెచ్చరించారు. అటు గులాబీ పార్టీ నేతలది సైతం ఇదే మాట. అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు, అంతపాటు గనులు ఎన్నోసార్లు నేను చెప్పిన అసెంబ్లీలో మీరు విన్నారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలే, నా తలకాయ పోయినా సరే పెట్టా అని చెప్పిన నేను. 25,000 కోట్ల రూపాయలు ఇయ్యలే మనకి ఇవ్వాల్సినాయి, అయినా పెట్టలే. ఎందుకంటే నా తెలంగాణ రైతులు చెట్టుకోడు గుట్టకోడు అయినరు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతి వచ్చింది. కాబట్టి వీళ్ళు మళ్ళీ ఒక దరికి రావాలి, పల్లెలు పచ్చబడాలి, రైతాంగం బాగుంటే అందరికి పని దొరుకుతుంది, చిన్న రైతు పెద్ద రైతు అందరు బతకాలని చెప్పి ఎంత మంచిగా వచ్చేది రైతు బంధు, ఎంత బ్రహ్మాండంగా వచ్చేది. మీ బ్యాంకులో పడి టింగు టింగుమని మీ ఫోన్లు మోగుతుండే. ఇప్పుడు బ్యాంకులో వడులు లేదు, ఫోన్ మోగులు లేదు. ఏం మోగుతుందిరా అంటే రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు పనికి మాలిన మాటలు. అంతే కదా, మీరందరూ చూస్తున్నారు కదా. ఏం భయపడకుండా ఏం కాదు, మళ్ళా మనమే వస్తాం, అన్ని చేసుకుందాం, ఏం గానీయం తెలంగాణను. ఈ మధ్యలో కూడా వీళ్ళు దుర్మార్గం చేస్తే కొట్లాడదాం. విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణల సంగతి ఎలా ఉన్నా ఎమ్మెల్యేల పార్టీ మార్పు వ్యవహారం మాత్రం లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ను కలవరపెడుతుందనే చెప్పాలి. ఇప్పటికే పలు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్తో బహిరంగంగానే సమావేశమయ్యారు. పైకి పార్టీ మారడం లేదని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెబుతున్నా గత బీఆర్ఎస్ పాలనలో ఇదే మాదిరిగా జరగడంతో ఇప్పుడు తెర వెనక ఏం జరుగుతుందన్న విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. అయినా ఇదే విషయంపై పైకి బీఆర్ఎస్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. తమ ఎంపీలను లాగేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఉత్తర తెలంగాణలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారడమే గులాబీ పార్టీ అధినాయకత్వానికి ఆందోళన కలిగిస్తుందన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి దక్షిణ తెలంగాణతో పోలిస్తే ఉత్తర తెలంగాణలో కారు పార్టీ ప్రభావం చాలా ఎక్కువ. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ ప్రాంతానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల వైపు చూస్తుండడం బీఆర్ఎస్కు మైనస్ అని చెప్పాలి.
ఇప్పటికే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ పార్టీ మారగా ఇటీవలే జహీరాబాద్ ఎంపీ సైతం జంప్ చేశారు. ఇక బీఎస్పీతో పొత్తును సైతం మరికొంత నేతలు వ్యతిరేకిస్తూ పార్టీ మారే దిశగా ఆలోచిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి ఖచ్చితంగా పలువురు నేతలు గులాబీ గూటి నుంచి ఎగిరిపోయే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక దోస్తీగా ఉంటుందనుకున్న ఎంఐఎం సైతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తన స్టాండ్ మార్చుకుంది. దీంతో మైనారిటీ ఓట్లను సైతం కోల్పోయే పరిస్థితి గులాబీ పార్టీకి వచ్చిందన్న వాదన వినిపిస్తుంది. మొత్తంగా ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ను ఎదుర్కొంటూ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటడం గులాబీ పార్టీకి గట్టి సవాలన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏ రకంగా చూసినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అనేది అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇందుకోసం ఆయా పార్టీలు తమదైన వ్యూహాలు రచిస్తున్నాయి, ఎత్తులు వేస్తున్నాయి. మరి ఇవి ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి అన్నది త్వరలోనే తేలనుంది.